అందరికీ నమస్కారం. భారతదేశంలో అత్యుత్తమమైనటువంటి పౌర పురస్కారం ఏది? పద్మ అవార్డులు ఎన్ని? సుభాష్ చంద్రబోస్ కి భారతరత్న అవార్డు ఇచ్చి ఎందుకు ప్రదానం చేయలేదు? అదేవిధంగా ఎంతమంది మహనీయులు, ప్రజ్ఞావంతులు ఈ పద్మ పురస్కారాలను తిరస్కరించారు? ఈ యొక్క పురస్కారాలని సుప్రీంకోర్టు ఎన్ని సంవత్సరాలు ఆపివేసింది? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు, అన్నింటికీ సమాధానం 5 నిమిషాల్లో. ముందుగా భారతదేశంలో అత్యుత్తమ పౌర పురస్కారం భారతరత్న. దీనితో పాటు దీనికి అనుబంధంగా ఇంకొక 3 కేటగిరీస్ ఉన్నాయి. కింది స్థాయిలో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్, అత్యున్నతమైనది భారతరత్న. ఈ పద్మ పురస్కారాల కోసం ప్రధానమంత్రి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీలో ఈ పద్మ పురస్కారాలకు సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి ఎవరైనా, ఏ సంస్థ అయినా, వ్యక్తిగతంగానైనా సరే తమ నామినేషన్ సమర్పించవచ్చు. అత్యుత్తమమైనటువంటి ప్రజాసేవ చేసిన వాళ్ళకి, ముఖ్యంగా కళ, సాహిత్య, క్రీడా, విజ్ఞాన, ప్రజాసేవ రంగాల్లో తమ యొక్క ప్రతిభ కనపరిచి ప్రజాసేవ చేసిన వాళ్ళకి ఈ అత్యుత్తమ పద్మ పురస్కారాలు ప్రకటిస్తారు. అదేవిధంగా భారతరత్న పురస్కారానికి ఎటువంటి నామినేషన్లు ఎవరు ఇవ్వక్కర్లేదు, స్వీకరించరు. ఇది కేంద్ర ప్రభుత్వమే డైరెక్ట్ గా ప్రకటిస్తుంది. అయితే 1954వ సంవత్సరం నుంచి మొట్టమొదటిసారిగా ఈ యొక్క పద్మ పురస్కారాలు, అదేవిధంగా భారతరత్న అవార్డుల్ని ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిసారిగా 1954లో ఈ యొక్క భారతరత్న అవార్డుని 3 వ్యక్తులకి మాత్రం ఇచ్చారు. వారిలో మొదటి వారు చక్రవర్తుల రాజగోపాలాచారి, అంటే సిఆర్చారి, తమిళనాడు. రెండో వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్, భారతదేశ ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వారు. మూడవ వ్యక్తి చంద్రశేఖర్ వెంకటరామన్, ప్రముఖ సైంటిస్టు. వీరి 3కి మొదటగా ఇచ్చారు. ఇప్పటి వరకు 54 మందికి భారతరత్న అవార్డులను ఇవ్వడం జరిగింది. ఇందులో 2 విదేశీయులు కూడా ఉన్నారు. ఒకటి ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, సరిహద్దు గాంధీగా పేరుగాంచిన వారు. రెండో వ్యక్తి నల్ల సూర్యుడు నెల్సన్ మండేలా. అదేవిధంగా ఈ పద్మ పురస్కారాలు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ ఈ 3ని కూడా ప్రకటిస్తూ వస్తున్నప్పుడు 1992లో మధ్యప్రదేశ్ లోను, కేరళ ఈ 2 హైకోర్టుల్లోనూ ఇవి పౌర పురస్కారాలు మాత్రమే కానీ బిరుదులు కాదు కనుక వీటిపైన నిర్వచించాలి అని కోర్టులో వేసినప్పుడు 92 నుంచి 95 వరకు ఈ పురస్కారాలు నిలిపివేశారు. 95లో సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేసి ఇవి పౌర పురస్కారాలను పునరుద్ధరించింది. అప్పటి నుంచి తిరిగి మళ్ళీ కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ యొక్క ప్రకటనలో భారతరత్న అత్యుత్తమ పౌర పురస్కారం కాబట్టి ఎవరికి ఇవ్వాలి, ఏ సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలి అని వచ్చినప్పుడు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 1947 తర్వాత చనిపోయిన వ్యక్తులు గాని, లేదు 1954 నుంచి ప్రారంభించారు కాబట్టి ఆ రోజు తర్వాత చనిపోయినా బతికి ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే ఇవ్వాలి. 47కు ముందున్నటువంటి స్వాతంత్ర్య సమర యోధులకి ఇవ్వాల్సిన అవసరం లేదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా దానికి ఒక మినహాయింపుగా 2015లో మదన్ మోహన్ మాలవ్య గారికి ఇవ్వడం జరిగింది. వారు 1948లో చనిపోయారు. అదేవిధంగా సుభాష్ చంద్రబోస్, వీరికి ఇప్పటి వరకు భారతరత్న ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అనేది ఒకసారి పరిశీలిద్దాము. 1992లో సుభాష్ చంద్రబోస్ కి భారతరత్న పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది. అయితే ఈ ప్రకటన వెలువడిన వెంటనే కొంతమంది సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. సుభాష్ చంద్రబోస్ కీర్తి శేషులు కాదు, 1945లో చనిపోయారు అని చెప్పడమే కానీ ఇంతవరకు ధృవీకరణ రాలేదు. కాబట్టి దీనికై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి శానవాజ్ కమిటీ గాని, కోస్టలా కమిటీ ప్రకారంగానే దీన్ని ఫైనలైజ్ చేయాలి అని, కాబట్టి మరణాంతరము ఈ పురస్కారం ఇస్తున్నాము అని ప్రకటన చేయడం తప్పు అని ప్రకటించడం. అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ కుటుంబీకులు కూడా ఈ అవార్డు తీసుకోవడానికి విముఖత వ్యక్తం చేయడంతో కేంద్ర ప్రభుత్వం 92లో ఈ అవార్డుని ఇవ్వలేదు. కేసు కూడా ఉన్నందున 95లో సుప్రీంకోర్టు ఒక ప్రకటన చేస్తూ భారతరత్న అవార్డును ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి దీన్ని రద్దు చేస్తున్నాము అని ప్రకటించింది. కానీ సుభాష్ చంద్రబోస్ మరణం పైన గానీ, జీవితం పైన గానీ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. అందువల్ల సుభాష్ చంద్రబోస్ కి ప్రకటించినప్పటికీ కూడా వారికి, వారి యొక్క వారసులకి దీన్ని ప్రదానం చేయలేదు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు దీనిని రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా చాలా మంది వ్యక్తులు ఇంత
అంత గొప్ప అత్యున్నత పురస్కారాన్ని కూడా తిరస్కరించారు. కొంతమంది వ్యక్తిగత కారణాల వలన, కొంతమంది మాకు రావాల్సిన గుర్తింపు కంటే తక్కువ గుర్తింపు వచ్చిందని, కొంతమంది ఇది మాకు అర్హత లేదు, ఇష్టం లేదు అనే కారణాల వల్ల తిరస్కరించడం, కొంతమంది తీసుకున్న వాళ్ళు కూడా కొన్ని ప్రభుత్వ నిర్ణయాల వల్ల వాటిని తిరిగి ఇచ్చివేయడం జరిగింది. ఆ వివరాలను ఒక్కసారి పరిశీలిద్దాం. పిఎన్ హక్సర్, ఈయన ఒక సివిల్ సర్వెంట్, ఐఏఎస్. వీరికి 1973లో పద్మ విభూషణ్ అవార్డు ప్రకటిస్తే, ఇది నాకు ఇబ్బంది కలిగించే అంశము, నాకు చెప్పలేనటువంటి అసౌకర్యం కలిగిస్తుందని చెప్పి దాన్ని సున్నితంగా తిరస్కరణ జరిగింది. అదేవిధంగా మీ అందరికీ తెలిసినటువంటి మరో గొప్ప ప్రజ్ఞావంతుడు ఉస్తాద్ విలాయత్ ఖాన్. వీరు సితార్ విద్వాంసులు, భారతదేశానికి అత్యంత కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన వ్యక్తి. వీరికి 1964, 1968, 2000 ఈ 3 సంవత్సరాలలో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఈ మూడింటిని ఇవ్వడం జరిగింది వరుసగా. అయితే 64లో పద్మశ్రీని, 68లో పద్మభూషణ్ ని, 2000లో పద్మ విభూషణ్ ని కూడా తిరస్కరించారు. ఒక సందర్భంలో ఇది నాకు జరిగిన అవమానం, ఈ యొక్క సితార్ రంగంలో తనకంటే ప్రజ్ఞావంతులు ఎవరూ లేరు, తనకంటే జూనియర్స్ కి తక్కువ సామర్థ్యం కలిగిన వారికి ముందుగా ఇచ్చారు అంటూ భారతరత్న తక్కువగా ఏ ఒక్క అవార్డును స్వీకరించను అంటూ ఈ యొక్క అవార్డును కూడా తిరస్కరించడం జరిగింది. అదేవిధంగా ప్రకాష్ సింగ్ బాదల్, పంజాబ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు గాని, ఎన్ రామ్ హిందూ ఎడిటర్ గాని, తుమ్మిల్ల తాపర్ గాని, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి బుద్ధదేవ్ భట్టాచార్య గాని వ్యక్తిగత కారణాల వల్ల తమ యొక్క అవార్డులను స్వీకరించలేదు. ఒక్క ప్రకాష్ సింగ్ బాదల్ మాత్రమే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వ్యతిరేకంగా ఆ తరువాత దానిని తిరిగి ఇచ్చేయడం జరిగింది. చివరిగా సితారాదేవి, వీరు భారతీయ శాస్త్రీయ కథక్ నృత్య శైలికి చెందినవారు. వీరికి ఇచ్చినటువంటి పద్మ పురస్కారాన్ని తిరస్కరిస్తూ ఇది తనకు జరిగిన అవమానమని, భారతరత్న అవార్డు కంటే తక్కువ స్థాయి అవార్డును తాను స్వీకరించను అని తిరస్కరించడం జరిగింది. ఈ విధంగా అనేక మంది అద్భుత ప్రతిభావంతులు, ప్రజ్ఞావంతులకి ఇస్తున్నటువంటి ఈ పద్మ పురస్కారాల పరంపర కొనసాగుతూ ఉంది. ఇవి బిరుదులు కావు, ఒక పురస్కారాలు మాత్రమే. ఈ పురస్కారంతో పాటు ఎటువంటి నగదు బహుమతి ఉండదు. ఒక్క తామ్ర పత్రము మరియు మెడల్ మాత్రమే రాష్ట్రపతి గారు ఇస్తారు. కనుక ఇది భారతదేశంలో ఉండేటువంటి అత్యుత్తమ ప్రతిభావంతులు, ప్రజాసేవలు నిమగ్న వారు తాము చేసిన సేవకి రావాలని కోరుకునేటువంటి అత్యున్నతమైన పౌర పురస్కారాలు ఇవి. ఇతర విషయాల గురించి మీరు కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి.